హాయ్ గైస్, అందరికి వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఒక కొత్త బండి తీసుకొచ్చాను అనమాట. సైలెన్సర్ ఒకటి, ఈడొకటి. నైట్ ఎక్స్పెరిమెంట్లు చేస్తున్నాను దాంతో. ఆ టూల్స్ ఎత్తుకొని మన డీజిల్ బుల్లెట్ ఎప్పుడు స్టాండింగ్ పొజిషన్లోనే ఉంటుంది. ఈరోజు ఈ బండితోనే రైడ్. మీరు అనుకుంటూ ఉండొచ్చు, ఏందిరా ఈ బండి చూసేదానికి ఇట్టుంది, స్క్రాప్ బండి లాగా ఉంది అనుకుంటూ ఉండొచ్చు. కానీ మాత్రం పర్ఫార్మెన్స్ మాత్రం హైలైట్ అంటే ఇంకా హైలైట్. ఏం చెప్పేదానికే ఉండదు, అంత పర్ఫార్మెన్స్ ఉంటుంది మనలో. ఇప్పుడు హైవే ఎక్కినాం, కొడదాం ఇప్పుడు బండి. ఓ బాయ్, బండిలో మాత్రం హైలైట్ పవర్. అందరికి వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక కొత్త బండి తీసుకొచ్చాను అనమాట. మన సైలెన్సర్ ఒకటి, ఈడొకటి. ఇటు ఎక్స్పెరిమెంట్లు చేస్తున్నాను దాంతో. ఆ టూల్స్ ఎత్తుకొని ఎంతో మన డీజిల్ బుల్లెట్ ఎప్పుడు స్టాండింగ్ పొజిషన్లోనే ఉంటుంది. ఎప్పుడైనా ఊరికే ఒక రౌండ్ వేద్దామంటే అట్లా తీస్తా, లేదంటే ఫస్ట్ పోయి గేట్ తీసుకుందాంపా. ఈరోజు ఈ బండితోనే రైడ్. మీరు అనుకుంటూ ఉండొచ్చు, ఏందిరా ఈ బండి చూసేదానికి ఇట్టుంది, స్క్రాప్ బండి లాగా ఉంది అనుకుంటూ ఉండొచ్చు. కానీ మాత్రం పర్ఫార్మెన్స్ మాత్రం హైలైట్ అంటే ఇంకా హైలైట్. ఏం చెప్పేదానికే ఉండదు, అంత పర్ఫార్మెన్స్ ఉంటుంది మనలో. నా బండి కన్నా ఎక్కువ ఉంటుంది పర్ఫార్మెన్స్ దీంట్లో. చూడొచ్చు, దీంట్లో మళ్ళీ స్టాక్ కార్బొరేటర్ ఉండేది, బోరు స్టాకే. దీనికి ఎయిర్ ఫిల్టర్ లేదు లోపల. ఈ సైలెన్సర్ నేను తెప్పించిన ఇందాక. చూద్దాం దీని పర్ఫార్మెన్స్ ఏ రేంజ్కి ఉందో, మనకి యూజ్ అవుతుందో అవదో, సౌండ్ ఎట్టుందో దీన్ని చూసుకోవచ్చు. టైర్ చూడండి ఎట్టుందో, ఇంతే టైర్. ఇది సన్నది సైకిల్ టైర్ ఉన్నట్టుంది. బండి మాత్రం చూసేదానికి ఒక రకంగానే ఉంది. ఇది ఒక లుక్ RXలో చెప్పాలంటే. బండి బయటికి తీసుకొని ఇంకా డైరెక్ట్గా రోడ్డు మీద ఆన్ చేద్దాం వీడియో. ఇప్పుడు హైవే ఎక్కినాం, కొడదాం ఇప్పుడు బండి. ఓ బాయ్, బండిలో మాత్రం హైలైట్ పవర్. ఓ భయంకరం స్పీడ్ ఉంది బండిలో. బండిని చూసి తక్కువ చేయకూడదు ఇప్పుడు, అవుట్ల కేంద్రం ఇట్టుంది అని. ఏ బండికి అంత దమ్ము ఆ బండికి ఉంటుంది. 4 స్పీడ్ అయినా కానీ మీటర్ చూపించడంలో కానీ ఇప్పుడు కరెక్ట్గా 130 వచ్చి ఉంటుంది బండి. మీటర్ వరకు కరెక్ట్ చూస్తా, అప్పుడు చూడాలి టాప్ స్పీడ్ ఎంత పోతుందో. హైలైట్ కొడతాం ఎవరు బండి. బండి మాత్రం గురు హైలైట్ అంటే హైలైట్ పవర్, హైలైట్ పికప్ మొత్తం. టాప్ కూడా హెవీ ఉంది, టాప్ ఎండ్ కూడా. ఇనీషియల్ అంత లేదు కానీ కొంచెం వెయిట్ చేయాలి ఇనీషియల్కి. టాప్ ఎండ్ మాత్రం ఏం చెప్పేదానికే ఇలా. సైలెన్సర్ కూడా బాగానే ఉంది, అంత పర్ఫెక్ట్ అని చెప్పలేం. ఓకే దానికి ఇంకా గ్లాస్ వాళ్ళు సైలెన్సర్ ఇందాక తెచ్చింది. ఇందాక బండి తీసుకునింది కూడా సాయంత్రం పోయి స్పాట్ పేమెంట్ అంతే. బండి నచ్చింది, ఒక రౌండ్ వేసినాం. ఆయనకి ఫుల్ అర్జెంట్ ఉండే
ఓల్డ్ ఎంత అడిగా ఇంతనే ఓకే పర్ఫెక్ట్ అంత అమౌంట్ ఉండే మా కాడ అట్టే డబ్బులు చేసినాం అట్టే తెచ్చేసినాం బండి. ఎందుకంటే బండి బాగుంది. అవుట్లుక్ సంగతి పక్కన పెట్టు, మెయిన్ ఇంజిన్ బాగుంటే అవుట్లుక్ మనం చేయించుకోవచ్చు. ఇంజిన్ బాగుండాలి మెయిన్. అలాగే సాయంత్రం తెచ్చింది అప్పటికప్పుడుకి ఎగ్జాస్ట్ ఒకటి చేయించేసినాం. అప్పటికప్పుడుకి బాగా మంచి ఎగ్జాస్ట్, కొంచెం బాగా బీట్ వచ్చే ఎగ్జాస్ట్. వాడేం చేసినంటే అదరబదరగా తొందరగా చేసిన ఎగ్జాస్ట్ అది లోపల గ్లాస్ హోల్ వేస్తారు. దానికి గ్లాస్ హోల్ వేయకోకుండా ఇచ్చేసిన వాడికి ఆ ఎగ్జాస్ట్. అది ఏడుకొచ్చి ఫిట్ చేసేసి ఏంద్రా సౌండ్ ఆటో సౌండ్ మాదిరి వస్తుందని చూస్తే దాని లోపల ఇది లేదు, గ్లాస్ హోల్ లేదు. అప్పటికి ఆ 2 సైలెన్సర్లు దాంట్లో ఎంత గ్లాస్ హోల్ ఉంటే అంత గ్లాస్ హోల్ తీసేసి అప్పుడు ఇంకా దీనికి వేస్తే కొంచెం ఒకలాగా బీట్ మారింది. గ్లాస్ హోల్ మనకాడ ఇంకా ఉంటే ఇంకా కొంచెం బాగా పెట్టుంటే బాగా వస్తూ ఉండే. మాకు లేదు. ఇంకా దగ్గర కాలేజ్ కాడికి వచ్చేసినాం గురు. అటుపోతే కాలేజు ఇప్పుడు కొడదామా బండి? ఓకే. బండి తీసుకున్నప్పుడు ఫుల్ అంటే ఫుల్ ఎట్లా అంటే అట్లా తోలు అవతలేసేయాలి బండి. అప్పుడు బండిలో ఉండే రిపేర్లన్నీ బయటపడతాయి. అప్పుడు మనం అన్నీ చేయించుకుంటే నీట్గా ఉంటుంది బండి. తీసుకున్నప్పుడు కొన్ని అట్టే నిదానంగా అంటే ఒక రకంగా తోలుకొని అవి స్లోగా ఒక్కొక్కటి బయటకు వస్తాయి. తీసుకున్నప్పుడు ఇమ్మీడియట్లీ కొట్ట అవతల తెంగాలి బండిని. దాని రిపేర్లు అన్నీ బయటపడతాయి. ఇక్కడ కొంచెం నిదానంగా పోదాము. ఆడ పోలీస్ స్టేషన్ ఉంటుంది. ఆ పోలీస్ స్టేషన్ దాటే వరకు ఇలా ఏం పర్ఫార్మెన్స్ అయితే మాత్రం బాగానే ఉంది. ఇప్పటి నుంచి అయితే వీడియోలు మాత్రం ఫుల్ బ్యాక్ టు బ్యాక్ కంటిన్యూస్ వీడియోలే. మంది ఎప్పుడైతే ఛానల్ ఒక 2K వరకు పోతుందో కంటిన్యూ బ్యాక్ టు బ్యాక్ వీడియోలు వస్తూనే ఉంటాయి. ట్రై చేస్తా పెట్టేదానికి 90% ఎఫర్ట్స్ 90% ట్రై చేస్తా. కాలం మనకు అనుకూలంగా ఉంటే ఓకే. ఇదే ఆ పోలీస్ స్టేషన్, డేంజర్ పోలీస్ స్టేషన్ గారు ఇది. నాయన తలకాయ నొప్పి. ఎవరు గురు వాడు? లారీ వాడు. ఓ నాయన ఉంది స్వామి ఇట్లా. భయా నేను తాగినంటే నిద్ర వస్తుందా? లేకుంటే వాళ్ళకి పాపం నైట్ అంతా నిద్ర వస్తూ ఉంటుంది. ఇంకా రోడ్డు కనిపించడంలా. కళ్ళు మూసుకుంటే అట్టుంది రోడ్డు. ఈ సన్న టైర్లతో భయము. మనకి అంత కాన్ఫిడెన్స్ రాదు ఎక్కువ బండి చేద్దామని. అదే మన బండికి ఉండే టైర్లు అయితే అలవాటు మనకు. అది ఎంత బండి చేసినా మనకి ఏం అవనిపించదు. ఎందుకంటే అలవాటు పడిపోయినాం ఆ బండికి. బాగుండే బండి అది, బాగానే ఉంటుంది. ఎందుకంటే ఖర్చు పెట్టినాం కాబట్టి బాగానే. నాకు తెలిసి RXకి పెట్టుంటారు ఖర్చు, నేనేని కాదు. నా అంత ఫూలిష్నెస్గా ఎవడు ఖర్చు పెట్టుండడు, సెన్స్లెస్గా. పోదామా? ఏడే ఉందమ్మా డిఫరెంట్ పోదాంపా. వీలింగ్ లేస్తుందా బండి? వీలింగ్ అన్నీ లేదు బండిది. ఎందుకో తెలుసా? ఎందుకంటే బండి వెనకాల హైట్ ఉంది, ఫ్రంట్ తక్కువ ఉంది. వాడు వీలింగ్ లేకూడదని చెప్పి ఇంతకుముందు ఉన్న ఓనరు ఇది టీ స్టాంప్ అంతా కిందకి ఎడగొట్టిచ్చినాడు. నేను కొంచెం పైకి లేపించిన. వీలింగ్ అన్నీ లేచే ఛాన్స్లే ఇది బండి. ఇక్కడ మరీ భయంగా ఉంది. ఆడికే పోదాంపా. ఈరోజు ఒక్కడనే వచ్చింది. థ్రాటిల్ రెస్పాన్స్ కొంచెం తక్కువ ఉంది ఇది. ఎందుకంటే బండికి ఎయిర్ ఫిల్టర్ లేదు. వితౌట్ ఎయిర్ ఫిల్టర్ నడుస్తుండదు బండి. హైవే మాత్రం మస్తు ఉంటుంది గురు. ఇది మాత్రం ఇది చెన్నై హైవే మాత్రం ఫుల్ ఖాళీ ఉంటుంది. బండి ఉండాలంతే, మంచి బండి, ఎంతైనా కొట్టుకోవచ్చు బండి. కానీ ఇప్పుడు ఈ మధ్య ట్రాఫిక్ అయిపోయింది. లైట్గా ఈ బండి గురించి చెప్తా చూడు. కొన్ని లైట్గా విచిత్రంగా ఉండేటి. మెయిన్ హెడ్ కనిపిస్తుంది విచిత్రంగా. మామూలు స్టాక్ హెడ్డే, దాన్ని ఇట్లా క్రాస్గా కట్ చేసి ఫుల్ మస్తుగా గ్రైండింగ్ చేసిండ్రు. నెక్స్ట్ ఇది టైర్లు చూడు. ఫ్రంట్ సేమే, ఫ్రంట్ అయినా కొంచెం పర్వాలే, కొంచెం పెద్దదిగా ఉంది. ఇది చూడు వెనకాల మరి ఎంత సన్నదిగా ఉందో. సైకిల్ టైర్ మేలు దీనికన్నా నాకు తెలిసి. సైకిల్ టైర్ అంత ఉంది సన్నంగా. రిమ్ము అంతే, టైరు అంతే.
బండి మాత్రం చూసేదానికి మాత్రం ఎట్టుందంటే వీలింగ్ కొడతారు చూడు, అట్టుంది బండి చూసేదానికి. ఎందుకంటే వాళ్ళ కాడే బండి ఉండింది. ఇది ఎగ్జాస్ట్ మాత్రం మనం వేయించినాం, వాళ్ళు ఎగ్జాస్ట్ వాళ్ళు తీసుకుని ఉంటారు. అది సహజమేలే, ఎవరైనా బండి అమ్మేటప్పుడు వాళ్ళు ఎగ్జాస్ట్ వాళ్ళు చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు ఓన్గా చేయించుకుంటారు, వాళ్ళకి ఎట్ట కావాలట దానికని చేసి ఉంటారు. ఇప్పుడు చూడు, ఇందాక సాయంత్రం చేసుకుని వచ్చింది ఎగ్జాస్ట్, అంతలోకి రెస్టింగ్ వచ్చేసింది. అంతే, దానికి క్రోమ్ చేపిస్తేనే లుక్. అర్జెంట్కి ఎప్పుడు చేసి స్టాకు లేకుంటే చేంబర్ అయిపోయి, ఇప్పుడు నా చేంబర్ ఉంది అది చూడు ఎట్టది ఇది అయిపోయిందో, ఫుల్ సిలుం పట్టిపోయింది అది. దీనికి మెయిన్ ఫుల్ పెయింట్ అయినా చెప్పారా, లేకపోతే క్రోమింగ్ అయినా చెప్పేయాలా, రెండిట్లో ఒకటి చేపించేస్తే బాగుంటుంది. ఇది చూడు కార్బొరేటర్, ఫుల్ స్టాక్ కార్బొరేటర్ అయినా కానీ హెవీ పరిగిస్తుంది గురు బండి. వానమ్మ, ట్యాంకు షీల్డ్ 2 మార్చేస్తా, 2 days అంతే, కుదిరితే రేపే మార్చేస్తా. ఎత్తుకుతున్నా దాని గురించి, దొరికితే మాత్రం ఇమ్మీడియట్లీ చేంజ్. ఒకసారి బండి సౌండ్ వినిపించుకోండి ఎట్టుందో. ఇంకా లేట్ అయిపోయింది, పొద్దున అయిపోతూ ఉంది. ఈ బండ్లకు నైట్ అయితేనే బాగుండేది కంఫర్టబుల్గా మాకు, పోలీసు వాళ్ళది ఎవరిది తలకాయ నొప్పి లేకోకుండా. ఏ టైంలో కూడా రావచ్చు, కానీ ఆ సిటీలోంచి ఎడదాకా రావాలంటే ట్రాఫిక్, మళ్ళీ ఎన్ని నుంచి అడదాకా పోవాలంటే ట్రాఫిక్. ఒకసారి సౌండ్ వినిపించుకోండి ఎట్టుంటుందో. ఇన్బిల్టే కానీ మఫ్లర్ మాత్రం వేరేది, కస్టమ్ ఇన్బిల్ట్ అనుకోండి, అంతే కస్టమ్ ఇన్బిల్ట్ ఇది. సౌండ్ మనకి ఎట్ట కావాలో అట్ట చేయించుకున్నాం నీట్గా. ఇంక పోదాం పాకురు, అందరు లారీ వాళ్ళందరూ నిద్రపోతూ ఉంటారు, దెబ్బతో లేచి ఉంటారు పాపము. కింద ఏమన్నా పోలీసులు ఉంటే అంతే. ఈరోజు తొందరగా పోయి తొందరగా వీడియో ఎడిటింగ్ చేసి తొందరగా వేసేయాలి వీడియో. ఇంక నుంచి మాత్రం ఫుల్ జోష్, అంటే ఫుల్ స్పీడ్గా వస్తాయి, బ్యాక్ టు బ్యాక్ కొత్త వీడియోలు, కొత్త బండ్లు వస్తాయి. ఈ బండి వచ్చిందని ఆ జోష్లో ఏం చెప్పడంలే, రెడీ అవుతున్నాయి కాబట్టి చెప్తాన్నా. అవుట్లుక్ ఏమంత లేదు కానీ చేపిస్తా, దీన్ని అవుట్లుక్ చేపిస్తా, మీడియంగా చేపిస్తా, దీనికి ఎట్ట కావాలి అట్ట చేపిస్తా. దీనికి ఇంకా ఇవన్నీ తీసేసి మీటర్ని ఈ సైడ్ వేయించి దీ బండి ఎట్ట పెట్టాలో అట్ట పెడతా. లైటే లేదు దీనికి, లైట్ వస్తుందా? అబ్బా లైట్ రావడంలా. మనకు మెయిన్ ఇంపార్టెంట్ లైట్ బాగుండాలి, అప్పుడు బాగుంటుంది బండి, అంటే తోలేదానికి బాగుంటుంది. బండి ఎట్టుందో, సౌండ్ ఎట్టుందో డెఫినెట్గా కామెంట్ చేయండి. ఇంకా నుంచి అయితే కంటిన్యూగా వీడియోలు వస్తూ ఉంటాయి. మీరు ఎలాంటి వీడియోలు కావాలో జస్ట్ ఊరికే కామెంట్ చేయండి అంతే. RX తోటి ఆ ఎక్స్పెరిమెంట్లన్నీ నేను చేస్తా. ఒక స్ట్రెచ్ కొడదాం బండి. చూడండి ఇక్కడ ఫుల్ హీట్ అయ్యేసరికి ఈడంతా చూడే కలర్లో వచ్చేసిందో, మస్తు కనిపిస్తుందా ఈడంతా. ఇంకా ఎక్కువ ఉండే, ఒక 10 నిమిషాల బేకరీ కాడ ఆపుంటే కొంచెం తగ్గిపోయింది అది, కానీ కనిపిస్తుంది చూడండి. అట్టే కానీ తోలితే మొత్తం వచ్చేస్తుంది. దీన్ని అర్జెంట్ క్రోమింగ్ చేయాలి, అర్జెంటుగా పోయేసి వీడియో ఎడిటింగ్ చేసేసి ఫుల్ స్పీడ్గా వేయాలి. ఇంకా రేపటి నుంచి కంటిన్యూ వీడియోలు వస్తాయి గురు, అంతే.